ఏం పేరు నీ పేరు? రమావర్త నరేష్ అని ఒక పర్సన్ ఈయన కొన్ని కేసెస్లో ముందు ఇన్వాల్వ్ అయినాడు. సో ఈయనని పట్టుకోవడం జరిగింది. ఈయన బేసికల్గా ఏమున్నది అంటే ఈయన స్యూడో పోలీస్ లాగా ప్రవర్తించి ఏరియాలో బేసికల్గా ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో బస్ స్టాండ్స్ కానీ అలాగనే వేరే లోకల్ బస్ స్టాప్స్ కానీ మెట్రో స్టేషన్ కానీ అక్కడ ఏరియాలో పోయి కొద్దిసేపు అబ్జర్వేషన్ చేసుకొని అక్కడ మరి కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ 60-65 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళ వ్యక్తిని ఎవరైనా సెక్లూడెడ్ ఉన్న వ్యక్తి లేకపోతే కొద్దిగా అది అబ్సెంట్ మైండెడ్ ఉన్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో కథ ఆయన క్రియేట్ చేసుకొని ఇక్కడ గొడవ అవుతుంది ఇక్కడ, లేకపోతే ఇది ఏరియాలో ఇది ప్రాబ్లం ఉన్నది ఇక్కడ నుంచి వెళ్ళిపోయండి, లేకపోతే ఇక్కడ మీరు అలాంటి కొంచెం వాళ్ళని టెన్షన్ డైవర్షన్ చేయడం, అలాగైనా వాళ్ళకి కొంచెం బెదిరించడం ఇట్లాంటివి చేసుకొని తర్వాత అది వాళ్ళ అటెన్షన్ తీసుకొని తర్వాత వేరే ఒక సెక్లూడెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ నేను పోలీస్ అని మీకు ఇది కేసు ఉన్నది అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాను. సో వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ప్రాపర్టీ అంటే రింగ్స్ కానీ గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్ కానీ లేకపోతే కాస్ట్లీ వాచెస్ కానీ అట్లాంటివి తీసుకునేవాడు. తర్వాత అక్కడ నుంచి మారిపోయేవాడు. సో స్యూడో పోలీస్ లాగా అయినా కొంతకాలం నుంచి ప్రవర్తిస్తున్నాడు. పోలీస్ అని చెప్పి కొంతమందికి బెదిరించి ఇట్లాంటి వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని పోయారు. సో గత కొన్ని 2-3 నెలలలో కొన్ని ఇట్లాంటి కేసెస్ అయితే అది స్పెషల్ టీం తయారు చేయడం జరిగింది. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అంటే ఇట్లాంటి ఫెన్సెస్ బేసిక్గా ఏరియాలో అవుతున్నాయి అంతా స్టడీ చేసుకుని టీంని అక్కడ ఫోకస్ పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈయన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. సో ఈయన మీద బేసికలీ ఇప్పటి వరకు ఇది ఎల్బీ నగర్ ఉన్న జ్యూరిడిక్షన్లో ఇంకా సిటీ లిమిట్స్లో కూడా టోటల్ 6 కేసెస్ ఇట్లాంటి ఈయన మీద ఉన్నాయని తెలిసింది. ఆ 6 కేసెస్లోని కూడా ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగనే పాత నేర చరిత్ర కూడా చూస్తే నా మీద పాతవి కూడా ఒక 7 ఫెన్సెస్ ఉన్నాయి. అవి కూడా దొంగతనం ఫెన్సెస్, దాంట్లో బ్యాటరీ థెఫ్ట్ కానీ అలాగనే సెల్ ఫోన్ థెఫ్ట్ కానీ ఇట్లాంటి ఫెన్సెస్ నా మీద పాతవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఫెన్సెస్ని విచారణ చేసుకొని నేర చరిత్ర స్టడీ చేసుకుని ఫర్దర్లో పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి దీంట్లో చూసాను. సో బేసికల్గా ప్రజలకి మా తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి ఎవరైనా వచ్చి మీ దగ్గరికి మీ మైండ్ని డైవర్ట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తే, లేకపోతే ఏదైనా మీకు బెదిరించడానికి ప్రయత్నం చేస్తే, తర్వాత ఏదైనా చెప్తే మేము పోలీస్ అని మీ తరఫు నుంచి మీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయన్నీ కూడా మాకు ఇవ్వండి, ఇది మీ దగ్గర ఉన్న గోల్డ్ బంగారం ఎంత ఐటమ్స్ మాకు ఇవ్వండి, పోలీస్ లైన్కి తీసుకెళ్తున్నారు ఇట్లాంటి వాళ్ళు మాటలు ఏదైనా చెప్తారు. ఆ మాటలు దయచేసి 80% కూడా నమ్మొద్దు. ఇమీడియట్లీ డయల్ 100కి కాల్ చేసుకుని మాకు కంప్లైంట్స్ చేస్తే దాంట్లో ఈయన బేసికల్ నల్గొండ రెసిడెంట్ ఇక్కడ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సింగిల్గానే చేస్తాడు. అంతా ఏదో ప్లేస్లో ఉండి వాళ్ళు ఫస్ట్గా అబ్జర్వ్ చేస్తాడు ఎట్లా, తర్వాత దాంట్లో మనిషిని సెలెక్ట్ చేసుకుని ఇట్లా టార్గెట్ చేస్తాడు. మోస్ట్లీ డే టైం ఉన్నాయి, ఒక్క ఆఫెన్స్ నైట్ టైం కూడా చేస్తాడు. ఏమేమి రికవరీ చేస్తారు ఇతని దగ్గర నుంచి రికవరీ మొత్తం 10 తులాల వరకు బంగారం రికవర్ అయింది. అలాగే ఒక బైక్ ఇతని దగ్గర నుంచి రికవర్ అయింది. టోటల్ 3.5 lakh ఐటమ్స్ అన్ని రికవర్ అయ్యాయి.